యవ్వన ప్రాయంలో ఉన్నవాళ్ళు దయచేసి వినండి. మీ ఇంట్లో అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ తాతయ్య కానీ ఉన్నట్లయితే సమయం గడపండి, పెద్దవాళ్ళతో సమయం గడపండి. జీవిత ప్రయాణంలో ఎంతో అనుభవాన్ని వాళ్ళు గడించారు. వినండి, నువ్వు 100 పుస్తకాల ద్వారా సంపాదించే జ్ఞానం కంటే వృద్ధాప్యంలోకి వచ్చిన ఒక తండ్రి దగ్గర తల్లి దగ్గర నువ్వు కూర్చొని అరగంట సేపట్లో సంపాదించే జ్ఞానమే మహా విలువైంది. ఎందుకంటే అది వారు అనుభవముతో పంచుకునేది. ఒకరోజు ఒక పెద్ద ఆవిడ బ్యాంక్ వెళ్ళింది. తనకు 10,000 రూపాయలు కావాలి. ఆ క్యాషియర్ దగ్గరికి వెళ్ళి ఆ క్యాష్ విత్డ్రావల్ ఫామ్ పెట్టి, అయ్యా 10,000 రూపాయలు ఇవ్వండి అని అంటే ఆ క్యాషియర్ కోపం వచ్చింది. 10,000 రూపాయలు నీకు కావాలంటే బయట ఏటీఎం మిషన్ ఉంది కదా, ఆ ఏటీఎం మిషన్ లో నీ కార్డు వాడుకొని 10,000 రూపాయలు తీసుకోవచ్చు కదా, నన్ను విసిగించకపోతే అని చెప్పి కోపడ్డాడు. ఆ కార్డు నా దగ్గర లేదు కాబట్టి తీసుకోలేకపోయాను, 10,000 రూపాయలు అర్జెంటుగా కావాలి, ఇవ్వయ్యా అని అంటే, అమ్మ విసిగించద్దమ్మా, కార్డు లేకపోతే నన్నేం చేయమంటావు, ఇంటికి వెళ్ళి కార్డు తెచ్చుకో అని చెప్పన్నాడు. ఆ పెద్ద ఆవిడి, అయ్యా ఒక్క నిమిషం ఆగు, నా బ్యాంక్ లో ఎంత అమౌంట్ అయితే ఉందో మొత్తం నేను తీసుకెళ్ళిపోతాను, ఒకసారి నా బ్యాలెన్స్ చూడు అని చెప్పంటే గబగబా చెక్ చేశాడు. 1 కోటి రూపాయలు బ్యాలెన్స్ ఉంది. అంటుంది, ఆ 1 కోటి రూపాయలు నాకు ఇచ్చేసేయి అంది. అతను అంటున్నా, అమ్మ ఒకేసారి 1 కోటి రూపాయలు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తావు, మరి ఎంత ఇవ్వగలవు నువ్వు? 10 లక్షలు అయితే ఇవ్వగలను, అయితే 10 లక్షలు ఇచ్చేసేయి అని చెప్పి సంతకం పెట్టింది. 10 లక్షల రూపాయలు తీసుకుంది. అందులో 10,000 రూపాయలు కౌంట్ చేసింది. ఆ 10,000 రూపాయలు బ్యాగ్లో పెట్టుకుంది. 9,90,000 రూపాయలు మళ్ళీ ఇచ్చి, అయ్యా బ్యాంక్లో డిపాజిట్ చేసుకో, వెళ్ళొస్తా అంది. దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించి సమస్యను సులభంగా తీర్చుకోగలిగింది. ఒకప్పుడు సాధారణంగా బిడ్డలను తాతయ్య దగ్గర, అమ్మమ్మ దగ్గర, నాన్నమ్మ దగ్గర మనవాళ్ళను మనవరాళ్ళు పెట్టేవాళ్ళు. వాళ్ళు కలుగున అనుభవాన్ని, సంస్కారాన్ని నేర్పించేవాళ్ళు. నీ బిడ్డలు నేర్చుకోగలిగిన విలువైన పాఠాలు నేర్పించే ఓపిక, అనుభవము తాతయ్యకుంది, అమ్మమ్మ నాన్నమ్మకుంది. కాబట్టి వారి దగ్గర కొంత సమయం బిడ్డలను ఉంచండి.